వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఈ ప్లాట్ఫామ్ నుంచి ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి ఎన్నో అద్భుతమైన ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇప్పుడు మరొక యునిక్ ఇన్ఫర్మేటివ్ వీడియో మీ ముందుకు. మనతో పాటు ఈరోజు కాకర్ల శ్రీహరి గారు ఉన్నారు మనతోని. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ ఒక వినూత్నమైన ఒక కోర్స్ని డిజైన్ చేశారు, ఎస్పెషలీ ఫర్ పీపుల్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు రెవెన్యూ సర్వీస్, దట్ టు స్పెసిఫిక్గా ఒక డెప్యూటీ తహసీల్దార్ జాబ్స్‌కి ఎలా అటాక్ చేయాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఎలా ఫోకస్ చేయాలనే విషయాన్ని దాని చుట్టూ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. ఆ ప్రోగ్రామ్ పేరే మిషన్ డెప్యూటీ తహసీల్దార్. సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మిషన్ డెప్యూటీ తహసీల్దార్ గురించే చర్చ. అసలు ఏంది సార్ ఈ మిషన్ డెప్యూటీ తహసీల్దార్? సార్ ఈ మిషన్ డిప్యూటీ తహసీల్దార్ అన్నది ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ సార్. ఇదొక ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్. అభ్యర్థులకు గ్రూప్ 2 అభ్యర్థులకు ముఖ్యంగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళను ఖచ్చితంగా గ్రూప్ 2 జాబ్ కొట్టించే విధంగా తయారు చేసే కార్యక్రమం ఈ మిషన్ డిప్యూటీ తహసీల్దార్. కొన్ని లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అంటే చాలా ప్రెస్టీజియస్ సర్వీస్ సార్. మనకు ఏసీటీఓలు, మనకు సబ్ రిజిస్ట్రార్లు, ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్లు ఇలా చాలా ఉంటాయి. వీటన్నింటిలో ప్రెస్టీజియస్ సర్వీస్‌గా డిప్యూటీ తహసీల్దార్ ఉంటుందన్నమాట. రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో మిగతా అన్ని పోస్టులతో పోల్చుకుంటే ఇదొక చాలా ప్రెస్టీజియస్ సర్వీస్ అనమాట. అందుకనే మిషన్ డిప్యూటీ తహసీల్దార్ అని ప్రోగ్రామ్ పేరు పెట్టడం జరిగింది. సింపుల్‌గా వాట్ ఈస్ మిషన్ డిప్యూటీ తహసీల్దార్ అంటే గ్రూప్ 2 అభ్యర్థి చేత ఖచ్చితంగా గ్రూప్ 2 జాబ్ కొట్టించే ప్రోగ్రామ్. కుదిరితే టాప్ సర్వీస్ అయినటువంటి డిప్యూటీ తహసీల్దార్ కొట్టించే ప్రోగ్రామ్ పేరే మిషన్ డిప్యూటీ తహసీల్దార్. మీకసలు ఈ ఐడియా ఎట్లొచ్చింది సార్? అంటే కొంతమంది వేరే ఏదో రాస్తే ఇది దొరుకుతుంది కాబట్టి అట్లా అని అనుకుంటారు. బట్ మీరు స్పెసిఫిక్‌గా ఒక డిజైన్ జేయడానికి అసలు తలంపు, ఆ ఐడియా ఎందుకొచ్చింది? సార్ మనకు గ్రూప్ 2కి లక్షల మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉంటారు సార్. కేవలం 1 మార్కు, అర మార్కు తేడాతో వాళ్ళు టాప్ సర్వీసెస్‌ని మిస్ అవుతూ ఉంటారు. అంటే ఏ ఉద్యోగానికి ఆ ఉద్యోగం గొప్పనే. కానీ ఇప్పుడు మనకు యూపీఎస్సీలో ఐఏఎస్ అంటే మనం ప్రెస్టీజియస్‌గా తీసుకుంటాం. అదేవిధంగా గ్రూప్ 1 సర్వీసెస్‌లో ఆర్‌డీఓ, డిప్యూటీ కలెక్టర్ అంటే ప్రెస్టీజియస్‌గా తీసుకుంటాం. అదేవిధంగా గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ అనేది ప్రెస్టీజియస్ సర్వీస్ అనమాట. బాగా తెలివైన అభ్యర్థి, బాగా చదువుకున్న అభ్యర్థి కూడా ఒక అర మార్కు, 1 మార్కు తేడాతో డిప్యూటీ తహసీల్దార్ అవ్వాల్సినటువంటి అభ్యర్థి ఎక్కడో పోయి మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోనో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్‌లోనో జూనియర్ అసిస్టెంట్‌గా పడుతూ ఉంటాడు. అంటే ఏంటంటే చిన్న పొరపాటు. ఆ పొరపాట్లను సరిదిద్ది వాళ్ళను రెక్టిఫై చేసి వాళ్ళ తప్పుల్ని రెక్టిఫై చేసి ఒక సాధారణ యావరేజ్ ఇన్‌ఫాక్ట్ బిలో యావరేజ్ స్టూడెంట్ చేత కూడా గ్రూప్ 2 సర్వీసెస్‌ని కొట్టించడం కోసం నేను ఏం చేయగలను అని ఆలోచించాను సార్. డ్యూరింగ్ మై యూపీఎస్సీ యాస్ ఎ యూపీఎస్సీ మెంటర్ నేను ఇన్ని రోజులు కొంతమంది చాలామంది ర్యాంకర్‌లను సృష్టించాను. గ్రూప్ 2 ర్యాంకర్‌ల పైన ప్రత్యేకంగా ఇప్పుడు ఫోకస్ చేయాలని అనుకున్నాను. అందుకనే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా ఎఫిషియెంట్‌గా ఎగ్జామ్ రాసి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల చేత టాప్ సర్వీసెస్‌ని కొట్టించాలని ఆ తలంపు తీసుకున్నాననమాట. సరే ఇప్పుడు ఇది డిప్యూటీ తహసీల్దార్ ఎన్నో ఉన్నాయి వేరే పోస్టులు గూడా. మీరు దీన్నే రౌండప్ జేశారు. సో, దీని మీద బాగా రిసర్చ్ చేసే ఉంటారు మీరు. చాలామంది ఎవరైతే ఒక 2, 3 మార్క్స్‌తోని మిస్ అయిన వాళ్ళు, వాళ్ళని వీళ్ళని గూడా మీరు ఇంటర్వ్యూ జేసుంటారు. స్టూడెంట్స్ వచ్చి మీ దగ్గర వాళ్ళ గోడు చెప్పుకొనుంటారు. ఆ! ఉన్నాయి. సార్ అంటే చాలామంది సక్సెస్‌ఫుల్ స్టూడెంట్స్‌నే ఎక్కువ చెప్పుకుంటారు. బట్ మీరు మిస్ అయితున్న స్టూడెంట్స్ మీద ఫోకస్ జేసి, ఇంకా కొంతమందిని ఇందులో పుష్ చేస్తే బాగుంటదని ఒక డిజైన్ జేసినట్టు మాకనిపిస్తుంది సార్. సో, అసలు మీకు ఈ స్టూడెంట్స్ దగ్గర వచ్చిన ఇన్‌పుట్ ఏంది సార్? ఎవరైతే మిస్ అవుతున్నారో? సార్ చాలామంది ఇప్పుడు కానిస్టేబుల్ చేస్తూ ఉంటారు సార్ ఒక అభ్యర్థి. ఆ అభ్యర్థి సార్ నేను రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో పోవాలి సార్. గ్రూప్ 2 కొట్టాలి సార్ ఎలాగైనా అనొస్తాడు. అతను సబ్ ఇన్స్‌పెక్టర్‌కి ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ బాడీ ఫిజికల్ ఫిట్‌నెస్ ఉంటుంది. సబ్ ఇన్స్‌పెక్టర్‌కే రాసింటాడు ఆ అబ్బాయి గతంలో. కాకపోతే కొన్ని మార్కులు తక్కువ అవ్వడంలో కానిస్టేబుల్‌లో పడింటాడు. ఇప్పుడొచ్చి సార్ నేను రెవెన్యూలోకెళ్ళాలి సార్. గ్రూప్ 2 సర్వీస్ ఎట్లైనా కొట్టాలి సార్. గ్రూప్ 1 కొట్టాలి సార్ అనొస్తాడు. అంటే అతనికి ఏంటి సబ్జెక్టు లోపం కాదు. సబ్జెక్టు లేమి కాదు. సబ్జెక్ట్ ఉంది. కానీ అతను చదవలేక వెనకబడిపోతున్నాడని అతని వీక్‌నెస్‌ని అతను తెలుసుకున్నాడు. కాబట్టి అభ్యర్థి వీక్‌నెస్ తెలుసుకున్న తర్వాత మనం చేయగలిగేది ఏముంది సార్? ఆ వీక్‌నెస్‌ని భర్తీ చేయడమే. సో, కాబట్టి కానిస్టేబుల్ నుంచి గ్రూప్ 2కెళ్ళొచ్చు. మన గ్రేడ్ 4, గ్రూప్ 4లో ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ 1 కొట్టినటువంటి దాఖలాలున్నాయి. కాబట్టి నేనెందుకు దీన్ని ఎంచుకున్నానంటే, ఇప్పుడు 2 రకాల కోణాలు సార్. ఒకటి సబ్జెక్ట్ ఉండి వెనకబడకుండా సబ్జెక్ట్ ఉండి కూడా వెనకబడిపోతున్నటువంటి అభ్యర్థిని అప్‌లిఫ్ట్ చేయడం ఒక కారణమైతే, 2 డిప్యూటీ తహసీల్దార్ రెవెన్యూ. మనకు అవునన్నా, కాదన్నా దేశం నడిచేది, రాష్ట్రం నడిచేది రెవెన్యూ పైనే కదా! సో, కాబట్టి రెవెన్యూలో ఎఫిషియంట్ స్టాఫ్ ఉండడం వలన రాష్ట్రం కూడా ప్రత్యేకించినటువంటి ఆ మండలం కానీ, ఆ రెవెన్యూ డివిజన్ గాని ప్రగతి పదంలో
మొత్తంలోకి వెళ్తుంది. అందుకనే బాగా తెలివైన యంగ్ అభ్యర్థులు జనరేషన్ జెడ్ ముఖ్యంగా చిన్న పిల్లలు అమ్మాయిలు గాని, అబ్బాయిలు 21, 22 ఏజ్‌లో ఉన్నటువంటి వీళ్ళను డిప్యూటీ తహసీల్దార్ కొట్టించి గ్రూప్ 2 ఎగ్జామినేషన్, గ్రూప్ 2 జాబ్ కొట్టించి వీళ్ళను ప్రభుత్వంలోకి పంపితే వాళ్ళు మన ప్రభుత్వానికి, దేశానికి, రాష్ట్రానికి అసెట్స్ అవుతారు. అందుకనే ఇప్పుడు నేను మహానుభావులు స్వాతంత్ర సమరయోధుల్లాగా నేనేం చేయలేకపోయినా మంచి ఉద్యోగుల్ని గ్రూప్ 2 ఉద్యోగుల్ని తయారు చేసి ప్రభుత్వానికి అందించాలన్నది నా యొక్క ఉద్దేశ్యం సార్. సార్ అసలు ఎలా ఉంటుంది సార్ ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు మీరు? దీన్ని అసలు డిజైన్ చేసినప్పుడు మీరు చాలా ఇందులో లోతుపాట్లు చూసుకొని ఉంటారు. సో, ఈ డిజైన్ గురించి, ఈ మిషన్ గురించి చెప్పండి సార్. మిషన్ డిప్యూటీ తహసీల్దార్. యెస్ సార్. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే సార్, ఒక మాటలో చిన్న మన వాడుక భాషలో చెప్పాలంటే, చేపను తోమినట్టు తోమి, ఎలాగైతే మనం చేపను తోముతామో అలా తోమడం సార్. పొద్దున్నుండి సాయంత్రం వరకు స్టూడెంట్ గ్రూప్ 2 అభ్యర్థిని పిలిపించుకొని, వాడిని చేపను తోమినట్టుగా తోమడమే ఈ ప్రోగ్రామ్. అదెలాగుంటుందంటే, పొద్దున 9 కల్లా నా ముందర హాజరవ్వాలి. 9-9:30 వరకు నేనేం చెప్తానంటే, నువ్వు ఇది చదవాలి అని ఒక పేపర్ మీద రాసిస్తాను. ఇన్‌ఫాక్ట్ చిన్న పిల్లోల్లాగా సంతకం పెట్టించుకొని రమ్మంటాను గూడా నేను. సో, 9-9:30 వరకు నువ్వు ఇది చదవాలి. మనం చిన్నప్పుడు అనుకోండి సార్, మన అమ్మో, నాన్నో డైరీలో హోంవర్క్ ఇచ్చారు. నువ్వు రాసావా లేదా అని అడుగుతారు. మరి ఇక్కడ అడల్ట్ ఏజ్‌లోకి వచ్చిన తర్వాత ఎవరు అడుగుతారు సార్? ఎవరు అడగరు గదా! అందుకని నేనేం చేస్తానంటే నేను అడుగుతాను. 9-9:30 వరకు ఏం చేయాలి అన్నది రాసిస్తాను. 9:30 నుంచి వాడు చదవాల్సినటువంటి టార్గెట్స్‌ని చదివిస్తాననమాట. ఈరోజు నువ్వు ఇది చదవాలి. ఈ మధ్యాహ్నం ఇది చదవాలని రాసిస్తాను. 9:30 నుంచి 11:30 వరకు నువ్వు ఇది చదువు. చదివావా? మధ్యలో పోతూ ఉంటాను నేను. చదివావా? ఎంతవరకు వచ్చావు? ఎన్ని పేజెస్ కంప్లీట్ చేసావు? మళ్ళీ 11:30 నుండి 1:30 వరకు ఇంకొక టార్గెట్ ఇస్తాను. లంచ్ తర్వాత 2:30కు మళ్ళీ నా ముందర హాజరవ్వాలి. మళ్ళీ 2:30 నుంచి 4:30 వరకు ఇంకొక టార్గెట్ ఇస్తాను. అలా రోజుకి 3 టార్గెట్స్ ఇస్తాను. 4:30కు మళ్ళీ వదలను. 4:30 నుంచి కిందికెళ్ళి ఒక టీ తాగేసి అర్జెంట్‌గా 15 నిమిషాల్లో వచ్చి 4:45 నుంచి 6 వరకు ఆ రోజు చదివిన 3 టార్గెట్స్ పైన 6 వరకు మళ్ళా రివిజన్. నువ్వు చదివినదంతా మళ్ళీ ఒకసారి మననం చేసుకో, రివిజన్ చేసుకో. 6 గంటలకు రివిజన్ అయిపోతానే టెస్ట్ పెడతా. మొత్తం ఆ టాపిక్స్ పైన నీట్‌గా ఒక ఎంసీక్యూ పేపర్ తయారు చేసి వాళ్ళకు టెస్ట్ కండక్ట్ చేస్తా. ఈ టెస్ట్ పేపర్ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి టెస్ట్ పేపర్ తీసుకొని పొద్దున్నుండి నా ముందరే కూర్చొని చదివావు. ఎందుకు తక్కువ మార్కులొచ్చినాయి? ఎందుకు నువ్వు వెనకబడుతున్నావు? అని సతాయించి 7:30కు పంపిస్తా. ఇలా చేపను తోమినట్టు తోమడం. ఈ మిషన్ డిప్యూటీ తహసీల్దార్‌లో ప్రతిరోజు బాధ్యతాయుతంగా టార్గెట్స్ ఇవ్వడం, టార్గెట్‌ని బేస్ చేసుకొని క్లాసెస్ ఇవ్వడం, ఆ తర్వాత రివిజన్ పెట్టడం, తర్వాత డైలీ టెస్ట్ పెట్టడం. ఇలా 1, 2, 3, 4 4 రోజులు అయిపోతుంది కదా! ఐదో రోజు మొత్తం 4 రోజులు చదివిన టాపిక్స్ అన్ని రివైజ్ చేసి, ఆరో రోజు మళ్ళీ గ్రాండ్ టెస్ట్ పెడతాను. మళ్ళీ పెద్ద గ్రాండ్ టెస్ట్. ఇలా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు నా మీద విసుగొస్తుంది. ఏంటి ఈయన టార్చర్ చేస్తున్నాడని. టార్చర్ చేయకపోతే గ్రూప్ 2 జాబ్ ఎలా కొడతాడు చెప్పండి సార్. సో, కాబట్టి అలా టార్చర్ చేసి గ్రూప్ 2 ఉద్యోగం సాధించేటట్లుగా చేసే కార్యక్రమం. అలా ఉంటుందనమాట. ప్రతిరోజు ఇది అకౌంటబుల్. సార్ ఇప్పుడు మీరు ఒక 1 వీక్ షెడ్యూల్ చెప్పేశారు. ఈ టార్గెట్స్ ఎంతకాలం నడుస్తాయి సార్? ఒక 1 మంతా? 2 మంత్సా? 3 మంత్స్? ఇదొక 4:30 నుంచి 5 నెలల వరకు నడుస్తాయి సార్. అయిపోతుంది. యెస్. ఇదే షెడ్యూల్. పండగ లేదు, పబ్బం లేదు. మరీ పెళ్లి లేదు, ఏం లేదు. మరీ నిజంగానే హెల్త్ బాగాలేకపోతే ఏదన్నా కన్సిడరేషన్స్ ఉంటే అది గూడా ఏంటి నాకు చెప్పాలి. ఎవరైనా వాళ్ళ అకౌంటబుల్ ఉన్నటువంటి పర్సన్‌తో మాట్లాడించాలి. అలా మాట్లాడించి తీసుకోవాలి. ఇది ఇంకొకటి విషయం ఏం చెప్తానంటే సార్ దీనిలో మనం ఇలా 4 రోజులు చదువుతున్నాం. మూడో రోజుకొచ్చేటప్పటికి 2 రోజులు అయిపోయింది. మూడో రోజు నాకేదో ఫ్రెండొచ్చినాడు. ఎక్కడో ఢిల్లీ నుంచో ఎక్కడో ఫ్రెండొచ్చాడు. "అరే! ఈరోజు సినిమాకి పోదాం, రెస్టారెంట్‌కి పోదాం" అన్నాడు. మధ్యాహ్నం రెస్టారెంట్‌కి పోవాల్సొచ్చింది. చదవలేకపోయాను. అప్పుడు నేనేం చెప్తాను తెలుసా? ఆ రోజు ఫుల్లుగా ఎంజాయ్ చెయ్యి. పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎన్ని సినిమాలు వీలైతే అన్ని చూడు. బయట తిరుగు, జల్సా చెయ్యి. డే 3 నీ జీవితంలో లేదు అని మర్చిపో. ఆ మరుసటి రోజు నీ డే 3. ఆ రోజు మాత్రం భర్తీ చెయ్యి. నువ్వు ఆ రోజు ఎంజాయ్ చెయ్యి. నేనేం అడగను. నువ్వు ఫుల్‌గా ఎంజాయ్ చెయ్యి. నీ మరుసటి రోజుకి ఆ డేని పోస్ట్‌పోన్ చేసుకో. మళ్ళీ పరిగెత్తు. సో, అలాగనమాట. సో, అలా నేను ఈరోజు ఇది చదవాలి. ఈరోజు చదవలేకపోయాను. రేపు చదువు. అంటే నెవర్ బిఫోర్ ఏదో సామెత ఉంది చూడండి. అలాగా ఆలస్యమైందంతే. నువ్వు చదవకుండా ఏమి ఆగిపోలేవు గదా! అదే శ్రీశ్రీ గారన్నట్టు కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు. అది గూడా సాధ్యం కాకపోతే పాకుతూ పో అన్నట్లు ఈరోజు చదువు, కుదరలేదు రేపు చదువు, కుదరలేదు ఎల్లుండి చదువు. అలాగనమాట.